నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి బిజినెస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిర. ఈరోజు బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఏ క్షణమైనా మళ్లీ యుద్ధం మొదలు కావచ్చనే భయాలతో ఇండెక్స్లు నేలచూపులు చూశాయి. చివరికి నష్టాలతో ముగిశాయి. ఇటీవల కాస్త కోలుకున్నట్లు కనిపించిన రూపాయి మరోసారి పతనం కావడం ఆసియా పసిఫిక్ మార్కెట్ల నష్టాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం, హార్ముజ్ దిగ్బంధనానికి ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం, చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. చివరికి సెన్సెక్స్ 702, నిఫ్టీ 208 పాయింట్ల నష్టంతో ముగిశాయి. పశ్చిమాసియా టెన్షన్స్ తో ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 1600కు పైగా పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో 75,868.32 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 702.57 పాయింట్ల నష్టంతో 76,847 వద్ద ముగిసింది. నిఫ్టీ 208 పాయింట్ల నష్టంతో 23,842 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ మాత్రమే లాభపడ్డాయి. మారుతి సుజుకి, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. హార్ముజ్ సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు మళ్లీ పెరిగాయి. బ్యారెల్ చమురు ధర $102 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,717 వద్ద ట్రేడవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 56 పైసలు బలహీనపడి 93.39గా ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో పాటు ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగుతుండడము దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించిందని నిపుణులు అంచనా వేశారు. ఇవి ఇవాల్టి బిజినెస్ అప్డేట్స్. నేను ఏఐ యాంకర్ ఇందిర.